ఇందులో అమ్మాయి తప్పు అబ్బాయి తప్పు వీడియో చివరి వరకు చూసి చెప్పేయండి. ఇన్ని రోజులు ఈ సంఘటన టీవీలోనే చూసేదాన్ని, ఈరోజు రియల్గా చూశాను. ఒక అమ్మాయిని ట్రాప్ చేసి భర్తతో విడాకులు ఇప్పించి ఇద్దరు కలిసి లేచిపోయి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న వాళ్ళు సంసారం సరిగ్గానే చేసి సావచ్చు కదా, అది లేదు. ఈ విషయం ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు, దానికేమో అమ్మా నాయనలు లేరు. వీళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిసి కూడా నోరు మూసుకొని కూర్చున్నారు. వీళ్ళకి పనిలే పాటలే, అమ్మాయిలను ట్రాప్ చేయడం, ఇలా చేయడం. చూడనీకేమో ఏమీ తెలియని అమ్మాయికుడు మాత్రం కూర్చొని ఉన్నాడు. నిన్న చీకట్లో అమ్మాయి వచ్చి మా ఇంటి ముందర గొడవ చేసేంత వరకు తెలియదు వాడు అలాంటి వాడని. ఆ అమ్మాయి వచ్చి అతనితో గొడవ పెట్టుకుంటే నేను చస్తానంటే చావు అంటున్నాడు వీడు. నువ్వొద్దు ఏమొద్దు, నా అప్పులల్లో కట్టి నా బంగారం నాకు ఇవ్వు అంటుంది ఆ అమ్మాయి. కానీ వీడు నేను ఇవ్వను, నా దగ్గర లేదు, నా దగ్గర ఉన్నప్పుడే ఇస్తాను అంటున్నాడు వీడు. వాళ్ళ అమ్మ కానీ ఎవరే కానీ రెస్పాండే కాకుండా అన్నారు. ఇంకా వీళ్ళను వెళ్ళిపోండి మాకు ఇరుగు పొరుగున ఇదవుతుంది అనేసి అడుస్తూనే ఉన్నారు. ఆ అమ్మాయి ఒక్కటే మాట అనింది, నీకు కూడా కూతురు ఉంది కదా, నీ కూతురు కూడా ఇలాగే జరిగింటే ఇలాగే చేసేదానివి అని. అప్పుడు ఆమె నోట్లోంచి మాట రాలేదు. నెక్స్ట్ ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ ఇంతలో ఎవరి తప్పు కామెంట్ చేయండి.